ఈరోజు రాష్ట్ర ప్రజానీకం మొత్తం ఆందోళనలో ఉంది. ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం రాకముందు 2019-24 మధ్యలో మనం ఒకసారి గమనిస్తే కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో మన గవర్నమెంట్ వచ్చినాక 9 నెలల్లోనే కోవిడ్ మహమ్మారి ప్రపంచాన్ని చుట్టుముట్టిందే కాకుండా ఈ దేశాన్ని ఈ రాష్ట్రాన్ని చుట్టుముడితే ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ బెడ్లు లేకపోతే ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే 20 లక్షలు 30 లక్షలు 40 లక్షలు బిల్లు వేసి వాళ్ళ ఆస్తులు అమ్ముకున్నా సరిపోని పరిస్థితుల్లో ఈ రాష్ట్రం ఉండేది ఆ రోజు. ఇంకొకటి తెలంగాణకి హైదరాబాద్ ఉమ్మడి రాజధానికి ఉందని చెప్పి వాళ్ళు ఆ రోజు అంబులెన్స్లు అన్నీ కూడా పేషెంట్లు అందరూ కూడా హైదరాబాద్ పోయే పరిస్థితి వస్తే తెలంగాణ ప్రభుత్వం చెక్ పోస్టులు పెట్టి ఆంధ్ర తెలంగాణ బార్డర్లో అంబులెన్స్లు మొత్తం ఆపేసిన పరిస్థితి కూడా మనందరం కూడా చూసాం. జగన్మోహన్ రెడ్డి గారి మొత్తం చేసిన తర్వాత ప్రభుత్వ వైద్య విధానం ఉంటేనే ప్రజలకు ఏ రోజైనా కానీ రక్షణ కలుగుతుందని చెప్పే ఉద్దేశంతో ఆయన ఈ 17 కేంద్ర ప్రభుత్వ సహకారంతో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మెడికల్ కాలేజీలు 17 మెడికల్ కాలేజీలను అడిగి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఉండాలి విభజన ఆంధ్రప్రదేశ్లో అని చెప్పి 26 జిల్లాలకి 29 మెడికల్ కాలేజీలు దాదాపు 17 గతంలో ఉన్న 12 మెడికల్ కాలేజీలు తీసుకొస్తే వాటిని దాదాపు 8,500 కోట్ల నిర్మాణం ఖర్చు అవుతుంది. అయితే కేంద్ర ప్రభుత్వ నిధులు, నాబార్డ్ నిధులు, రాష్ట్ర ప్రభుత్వ నిధులు అన్ని కలిపి దాదాపు 3,000 కోట్ల రూపాయలు ఇప్పుడు ఖర్చు పెట్టినారు ఆల్రెడీ. కేంద్ర ప్రభుత్వం వాటా కానీ నాబార్డ్ నిధులు కానీ ఆల్రెడీ మీకు ఇంకా సగం పైన వచ్చే పరిస్థితి ఉంది. ఈరోజు వాటన్నిటిని ఆపేసి ఈరోజు మీరు 10 మెడికల్ కాలేజీలని పీపీపీ మోడ్లో బయట వాళ్ళకి ఇస్తామని చెప్పి మీరు నోటిఫికేషన్ ఇచ్చారు అంటే ఇంతకంటే దుర్మార్గమైన పరిస్థితులు ఇంకొకటి లేవు. మీకు చేత కాలేదు. స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళు అయితే 40 ఏళ్ళ మీ రాజకీయ చరిత్రలో ఒక్క మెడికల్ కాలేజ్ అయినా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ ఇక్కడికి కానీ తీసుకొచ్చామని అడుగుతా ఉన్నాం మేము. ఈరోజు ఒక్క మెడికల్ కాలేజ్ కూడా తేవాలని నీకు ఏ రోజు అనిపించలేదు. కానీ ప్రభుత్వ మెడికల్ కాలేజ్ తేలేదు, కానీ ప్రైవేట్ మెడికల్ కళాశాలలు మాత్రం నీ అనుచరులకి నీ బినామీలకి ఉమ్మడి రాష్ట్రంలో కూడా నువ్వు ప్రతిసారి నీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ప్రైవేట్ మెడికల్ కళాశాలలు ఇప్పించుకున్నావు. ఏ ఒక్క ప్రైవేట్ మెడికల్ కళాశాలలో కానీ ఈరోజు పేదవాళ్ళకి వైద్యం చేసే పరిస్థితి ఉందా? ఒక్కొక్క సీటు 1 కోటి నుంచి 2 కోట్ల రూపాయలకి ఈరోజు ఎంబీబీఎస్ సీట్లు అమ్ముకుంటా ఉంది. ఎవరైతే నీ హయాంలో ప్రైవేట్ మెడికల్ కళాశాలలు వచ్చినాయో వాళ్ళు సీట్లు అమ్ముకొని ఈరోజు బాగుపడతా ఉన్నారు తప్ప పేదోడికి ఎక్కడ న్యాయం జరగలేదు. కాబట్టి రాజశేఖర ఆరోగ్యశ్రీ తీసుకొచ్చి సీఎం రిలీఫ్ ఫండ్ అన్ని కూడా సాయం చేసుకుంటూ వస్తే ఇప్పుడు ఈ 12 గతంలో ఉన్న 12 మెడికల్ కళాశాలలు ఈ 17 మెడికల్ కళాశాలలు మొత్తంగానే అందుబాటులోకి వస్తే దగ్గర 29,000 బెడ్లు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఈ రాష్ట్రంలో వచ్చేదానికి అవకాశం ఉంది. అన్ని జిల్లాల్లో ఈరోజు మీ సీఎం రిలీఫ్ ఫండ్ కింద దగ్గర 1,000 కోట్లు చెల్లిస్తాం. 3,600 కోట్ల రూపాయలు ఒక సంవత్సరానికి మీరు ప్రైవేటు హాస్పిటల్స్ డబ్బులు చెల్లిస్తా ఉన్నారు. ఇది ఆగిపోద్ది కదా. రేపు ప్రతి జిల్లాలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంటే వాటిని సరైన నిర్వహణ చేస్తే ప్రతి ఒక్కరూ సీఎం రిలీఫ్ ఫండ్లో లేకపోతే ఆరోగ్యశ్రీలో ప్రైవేట్ హాస్పిటల్ పోకుండా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేయించుకునే పరిస్థితి. ఒక్క సంవత్సరం మీరు సీఎం ఏదైతే ఆరోగ్యశ్రీకి ఇస్తున్నారో 3,500 కోట్లు ఆ నిధులు కేటాయిస్తే మెడికల్ కాలేజీలు పూర్తి అయ్యే పరిస్థితి ఉంది. 29,000 బెడ్లు ఉంటే అసలు సంవత్సరంలో 1,00,000 మంది పేషెంట్లకు వైద్యం అయ్యే పరిస్థితి ఉంది. ఇదే కాకుండా 2,500 మంది ఎంబీబీఎస్ సీట్లు, మళ్ళీ పీజీ సీట్లు కూడా దాదాపు 1,500-2,000 పీజీ సీట్లు వచ్చే అవకాశం ఉంది. ఇవన్నీ పక్కన పెట్టి మీరు ఈరోజు పీపీపీ మోడ్లో ఎందుకు ఇస్తున్నారు అంటే ప్రతి కాలేజీకి జగన్మోహన్ రెడ్డి గారు కేటాయించిన 50 నుంచి 100 ఎకరాల ల్యాండ్ ఉంది. దాన్ని దోపిడీ చేయడానికే మీరు ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చి ఆ కాలేజీ ల్యాండ్లు కొట్టేయడానికి పన్నాగం పన్నారు. రెండోది ఆల్రెడీ 5 మెడికల్ కాలేజీలు పూర్తిగా నిర్మాణం పూర్తయిపోయి అడ్మిషన్స్ కూడా 2023, 24, 24, 25 అన్ని సంవత్సరాలు అడ్మిషన్ జరిగి పిల్లలు చదువుకుంటా ఉంటే అసలు కాలేజీలో లేవని చెప్పి నోటికి వచ్చిన అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు మీరు మీ మీడియాలు పెట్టుకొని అడ్డం పెట్టుకొని అవన్నీ పచ్చి అబద్ధాలు. 5 కాలేజీలు పూర్తయి కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ వాటికి అడ్మిషన్లు ఇచ్చి సీట్లు ఇచ్చి పీజీ సీట్లతో సహా ఇచ్చిన పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. దాంతోపాటు మళ్ళీ 5 కాలేజీలు కంప్లీట్ చేసేదే కాకుండా మిగతా 12 కాలేజీల్లో దాదాపు ఇంకొక 5 నిర్మాణం పూర్తి దశలో ఉండి మళ్ళీ ఇప్పుడు మీకు అడ్మిషన్స్కి వచ్చే సంవత్సరం తీసుకునే పరిస్థితి ఉంటే సంవత్సరం నుంచి మీరు అసలు ఒక్క ఇటుక ముక్క కూడా అక్కడ వేసిన పరిస్థితి లేదు. మళ్ళీ మిగతా 8 కాలేజీలు కూడా సగం నిర్మాణాలు పూర్తి చేసుకుని ఉన్నాయి. ఇవన్నీ కానీ మీరు పూర్తి చేస్తే ఈ రాష్ట్రంలో వైద్యం ప్రతి పేదవాడికి ప్రతి మనిషికి మధ్యతరగతి వాడికి కూడా అందుబాటులోకి వచ్చే పరిస్థితి ఈరోజు ఉంటుంది. కానీ మీరు గతంలో ఏదైతే విధానం అవలంబించారో మీరు ఎన్నికలకు ఎవరైతే ముడుపులు ఇచ్చారో మీకు ఎన్నికల్లో ముడుపులు ఇచ్చిన వాళ్ళ ప్రతి ఒక్కరికి ఈరోజు తలా ఒక కాలేజీ దారాదత్తం చేస్తున్నారంటే మీరు ఏ వైపు వెళ్తా ఉన్నారని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఏ రంగం తీసుకోండి, విద్యారంగం
వైద్య రంగం ప్రతిసారి మీరు ప్రైవేట్కి వెళ్ళిపోతా ఉన్నారు. అయితే గవర్నమెంట్ కూడా ప్రైవేట్ కంపెనీకి ఇచ్చేయండి, లేకపోతే పీపీపీ మోడ్లో పెడితే ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా కంపెనీకి సంబంధించిన అపాయం చేసుకుంటారు, వాళ్ళే గెలిచి ప్రభుత్వాన్ని కూడా పీపీపీ మోడ్లో పోయే పరిస్థితి రాబోయే రోజుల్లో వస్తుంది. ఇది ప్రజాస్వామ్యానికి పెను విఘాతం అని చెప్పి నేను చెప్తా ఉన్నా. ఇదే కాకుండా ఈ మెడికల్ కాలేజీలు మేము అడుగుతా ఉన్నాం, మీరు వచ్చి 18 నెలలు అయింది గవర్నమెంట్ వచ్చి. ఈ 18 నెలల్లో 2 లక్షల కోట్లు మీరు అప్పు తీసుకొచ్చారు. ఎవరికి ఇచ్చారు 2 లక్షల కోట్లు? ఎవరి జేబుల్లోకి వెళ్ళి 2 లక్షల కోట్లు అని చెప్పి అడుగుతా ఉన్నాను నేను ఈరోజు. కేవలం 2 లక్షల కోట్లలో 3,000 కోట్లు, దాదాపు 6,000 కోట్ల లోపు 5,500 కోట్లు అయితే కాలేజీలు పూర్తి నిర్మాణం పూర్తయ్యే పరిస్థితి ఉంటే, దాంట్లో నాబార్డు నుంచి కేంద్రం నుంచి జగన్ డబ్బులు వస్తే 3,000 కోట్లు కనీసం పెట్టలేని పరిస్థితుల్లో మీ ప్రభుత్వం ఉందని అడుగుతా ఉన్నా. మీరు ఏం చేస్తా ఉన్నారు? 2 లక్షల కోట్లు, 3,000 కోట్ల రూపాయల నిధులు లేక ఈరోజు కాలేజీలు ప్రైవేట్ వాళ్ళకి అమ్మేసే పరిస్థితికి మీరు వచ్చారంటే ఈరోజు ప్రజల్లో నుంచి ఆగ్రహం పుట్టింది. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ప్రజల పక్షాన్ని నిలబడిందో అది ప్రజల్లోకి వెళ్ళింది. ప్రజలు ఈరోజు మీ మీద ఆగ్రహంతో ఉన్నారు. నిన్న ఉదాహరణ ఏంటంటే కనిగిరిలో నిన్న మీ సభ అట్లా ఫ్లాప్. నువ్వు బైక్ పట్టుకోగానే జనం వేసి పరారై పారిపోయారంటే మీ పరిపాలనకి ఇది ఒక నిదర్శనం అని చెప్పి మీరు ఇప్పటికైనా తెలుసుకోవాలని చెప్పి చెప్తా ఉన్నా. ఇది కాకుండా మీరిద్దరూ తండ్రి కొడుకులు మాట్లాడుతూ ఉన్నారు. మేము అసలు జ్ఞానం లేని వాళ్ళకి ఎమ్మెల్యే సీట్లు ఇచ్చాం, అసలు నాలెడ్జ్ లేని వాళ్ళకి ఎమ్మెల్యే సీట్లు ఇచ్చాం, ప్రజాస్వామ్యం అంటే తెలియని వాళ్ళకి ఎమ్మెల్యే సీట్లు ఇచ్చాం అని చెప్పి మీ నాన్న మాట్లాడుతూ ఉన్నాడు. కొడుకేమో అసలు ప్రజల్లో బాగోట్లేదు ఎమ్మెల్యే, మీరు అసలు ఏం చేస్తున్నారు ఎమ్మెల్యే అని చెప్పి కొడుకు మాట్లాడుతూ ఉన్నాడు. అంటే మీ ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రజల నుంచి ఏమైతే ఆగ్రహం ఉందో గ్రహించి మీ ఇద్దరు మాట్లాడుతున్నారు అంటే పవన్ కళ్యాణ్ కళ్ళు చెవులు నోరు అన్ని మూసుకొని ఆయన పక్కన తిరిగే పరిస్థితి ఆయన ఉంది. కాబట్టి మీరే మీ ప్రభుత్వ వైఫల్యం, మీ ప్రభుత్వం ఫెయిల్ అయింది, అట్లా ఫ్లాప్ అయిందని చెప్పి మీ తండ్రి కొడుకులు ఒప్పుకున్నారని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మేము అడుగుతా ఉన్నాం, ఇదే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 2 కంపెనీలు తీసుకొస్తా ఉన్నారు. మేము తీసుకొచ్చామని ఇండోసెల్ కంపెనీ, బీపీసీఎల్ కంపెనీ, 2 కంపెనీలను మేము మా ప్రభుత్వంలో తీసుకొచ్చి నిర్మాణం స్టార్ట్ చేయడానికి ల్యాండ్ అక్విజిషన్ అన్ని ఇచ్చి మేము స్టార్ట్ చేస్తే ప్రభుత్వం మారిన తర్వాత మీరేం చేస్తా ఉన్నారు? ఈరోజు ఇండోసెల్ కంపెనీకి సంవత్సరానికి 1000 కోట్లు క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ రీఎంబర్స్మెంట్ ఇస్తామని చెప్పి మీరు ఈరోజు జీవో ఇచ్చారు. అదే బీపీసీఎల్ కి దాదాపు సంవత్సరానికి 3,000 కోట్లు రీఎంబర్స్ చేస్తామని చెప్పి క్యాపిటల్ రీఎంబర్స్మెంట్ అని చెప్పి మీరు ఇస్తా ఉన్నారు. ఒక కార్పొరేషన్ కి ఒక ప్రైవేట్ కంపెనీకి 4,000 కోట్లు సంవత్సరం రీఎంబర్స్ చేయడం మీ దగ్గర డబ్బులు ఉన్నాయా? జీవిత కాలం ఈ భూమి ఉన్నంత కాలం ప్రభుత్వ కళాశాలలు ఉంటాయి, అయితే ఆ ప్రభుత్వ కళాశాల కట్టడానికి మీ దగ్గర డబ్బులు లేవా? ఈరోజు ఎక్కడ పోతా ఉన్నారు మీరు అడుగుతా ఉన్నాం. మీరు తీసుకొచ్చే పాలసీలు మొత్తం మీ జేబులు నింపుకోవడానికి, మీ అనుయాయులు పొట్టలు నింపడానికి చేసుకొస్తా ఉన్నారు. ఈ రోజు మధ్యతరగతి వాళ్ళని, పేదోళ్ళని, రైతుల్ని, విద్యార్థుల్ని అందరిని నెట్ట నిలువున ముంచి నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పి అసలు ఆ పథకమే మర్చిపోయామని చెప్తా ఉన్నారు. ఆడబిడ్డలకి 18 ఏళ్ళ నిండు 18 నెలకి ఇస్తామని చెప్పి అది మర్చిపోయామంటున్నారు. బస్సులు అంటే అవి సరిగ్గా తిరిగే పరిస్థితి లేదు. ఈ రోజు 50 మంది ఎక్కాల్సిన 150 మంది ఎక్కితే ఎక్కడ పడితే అక్కడ యాక్సిడెంట్లు అయ్యే పరిస్థితి ఈరోజు వచ్చింది. ఏ ఒక్క గ్యాస్ సిలిండర్ సంవత్సరానికి 3 ఇస్తామన్నారు, ఒక్కటి ఇచ్చారు. నాకు తెలిసిన అసెంబ్లీ అడిగితే 2వ సిలిండర్ ఇప్పుడు సంవత్సరంలో కనిపించిన పాపాన పోలేదు. ఏ పథకం మీరు ఇవ్వకుండా 2 లక్షల కోట్లు ఏం చేశారని అడిగితే వాయిదాలు వేసుకొని తాళాలు వేసుకొని బయటికి పోయే పరిస్థితి. ఇదే నిన్న డిఆర్సీకి వెళ్తే మీడియా మొత్తం బయటికి నెట్టేసి నేను ఒక్కనే ఎమ్మెల్సీని ఉంది, మొత్తం ప్రభుత్వం మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఉంటే నేను ఒక్కని లోపల పోతే వాళ్ళ తప్పులు నిలదీస్తానని చెప్పి మీడియా మొత్తాన్ని బయటికి పంపి గడి పెట్టుకొని డిఆర్సీ మీటింగ్ నిర్వహించుకొని కర్మ మీకేం పట్టిందని చెప్పి అడుగుతా ఉన్నా. ఈరోజు ప్రభుత్వం ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలి, మీడియాకి జవాబుదారీతనంగా ఉండాలి. కార్యనిర్వాహక వ్యవస్థ కానీ శాసన వ్యవస్థ కానీ పొరపాట్లు చేస్తే ఎత్తి చూపించాల్సింది మీడియా. అలాంటి మీడియాని మీరు ఇలా బయటికి పెట్టి గడి పెట్టుకొని మీరు డిఆర్సీ సమావేశాలు జరుపుకుంటే మీ ప్రభుత్వం ఎటుపోతుందో ఒక్కసారి కళ్ళు తెరు చంద్రబాబు. ఇదే కంటిన్యూ అయితే పూర్తి 5 ఏళ్ళు మీ ప్రభుత్వం కొనసాగదు. మీ 48 మందికి మీరు ఏదైతే నోటీసులు ఎమ్మెల్యేలకు నోటీసులు ఇవ్వడం ఏంటండి? వాళ్ళు ప్రజాసేవ చేయడానికి మీరు ఏదో ఒక అభ్యర్థులను పెట్టి గెలిపిస్తే ప్రజలు నమ్మి మిమ్మల్ని మోసగారి మాటలు నమ్మి గెలిపిస్తే ఇలా వాళ్ళు నోటీసులు ఇస్తారా? వాళ్ళు అవినీతి చేస్తున్నారు, మొత్తం రోడ్డు మీద పడి రొల్లుకుంటున్నారని చెప్పి మీరే ఈరోజు ఒప్పుకుంటున్నారు అంటే ఇంతకంటే అవమానకరమైంది ఇంకొకటి లేదని చెప్పి తెలియజేస్తా ఉన్నా. అర్జెంటుగా ఏదైతే మీరు పీపీపీ మోడ్లో టెండర్లకు వెళ్తున్నారో మా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్గా చెప్పున్నారు. ఎవరైనా టెండర్లో పార్టిసిపేట్ చేస్తే మా ప్రభుత్వం రాగానే మొత్తం టెండర్లు రద్దు చేస్తాం, కాలేజీలు మళ్ళీ వెనక్కి తీసుకొని ప్రభుత్వ నిర్వహణ చేస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. దయచేసి ఎవరైనా ఈ బినామీలు కానీ కాంట్రాక్టులు కానీ మెడికల్ కాలేజీలకు రావద్దు. మీరు పనులు చేసుకోవడానికి, మీరు సంపాదించుకోవడానికి చాలా వ్యవస్థలు ఉన్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్లు ఉన్నాయి, హైవేలు ఉన్నాయి, చాలా ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం సంబంధించినవి. వాటిల్లో టెండర్లు వేసుకొని పనులు చేసుకోండి. కానీ ఇలా ప్రజారోగ్యానికి సంబంధించో ప్రజలకు సంబంధించిన వాటిలోకి వస్తే
ఎట్టి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదు. మేము కోర్టులకు వెళ్తాం, న్యాయ వ్యవస్థలు ఉన్నాయి, మీడియా కూడా బాగా సహకరిస్తా ఉన్నారు ఈ విషయం. ఎందుకంటే ఈ రోజు ఒక మీడియా ప్రతినిధికి ఏదైనా హెల్త్ ఇంట్లో ప్రాబ్లం అయితే ఎక్కడ పోవాల్సిన పరిస్థితి ఉందని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఈ రోజు జిల్లాలు కొత్తవి, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లేవు, హైదరాబాద్ పోయే బెంగళూరు పోయి చెన్నై పోయే పరిస్థితి లేదు. వాళ్ళందరూ కూడా వాళ్ళు అక్కడికి అడ్డు పెట్టుకునే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చింది కేవలం ఈ రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండాలి అంటే, ఒక కుటుంబం ఎదగాలి అంటే అది వైద్యం, విద్య, ఆరోగ్యం వీటన్నిటి వల్ల ఎదుగుద్దని చెప్పి ఆయన నమ్మాడు. కాబట్టి ఈరోజు అన్ని 15,000 పాఠశాలలు నాడు నేడు కింద తీసుకొచ్చి ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చి ఐక్యరాజ్య సమితిలో పేద పిల్లలపై కూర్చొని స్పీచ్ ఇచ్చే పరిస్థితులు తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. ఆరోగ్య విషయంలో మన స్టేట్ కాదు, మన జిల్లా దాటి అడుగు బయట పెట్టకుండా ఏ జిల్లాలో ప్రజలు ఆ జిల్లాలోనే ఆరోగ్యం చేయించుకోవాలి, ప్రతి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉండాలనే ఆలోచనతో ఆయన తీసుకొస్తే ఈ రోజు దీన్ని మీరు చాలా దుర్మార్గంగా ప్రైవేట్ పరం చేయాలని చూస్తున్నారు. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. తప్పనిసరిగా మీరు ఇది టెండర్లో రీకాల్ చేయాల్సిందే, మీరు వెనక్కి తీసుకొని ప్రభుత్వం నిర్మాణం చేయాలని చెప్పి అడుగుతా ఉన్నాం. మీకు డబ్బులు లేకపోతే చెప్పండి, ఈ రాష్ట్రంలో ఉండే 6 కోట్ల మంది ఆంధ్రులు చందాలు వేసుకొని మేము కాలేజీ నిర్మాణం చేసి గవర్నమెంట్కి అప్పు చెప్తాం. మీకు చేత కాకపోతే మా వల్ల కాదు నిర్వహణ, మా వల్ల కాదు కన్స్ట్రక్షన్ అని చెప్పి మీరు చెప్పుకోండి. మేము తలా ఒక జిల్లాలో కాలేజీలు మేము దత్తత తీసుకొని మేము ప్రజల దగ్గర చందాలు పెట్టుకొని మేము కాలేజీ నిర్మాణం చేసి మీకు ఇస్తామని చెప్పి చెప్తా ఉన్నా. 300 కోట్లు 400 కోట్లు లేవా ప్రభుత్వం దగ్గర? ప్రభుత్వం దగ్గర ఒక్కొక్క జిల్లాకి 300 కోట్లు 250 కోట్లు లేవని అడుగుతా ఉన్నా. మీరైతే 1000 కోట్లు దోపిడీ జరుగుతా ఉంది. మైనింగ్ లో కానీ, హైవేల్లో కానీ ఎక్కడ పట్టిన దోపిడీ. వ్యవసాయం నిన్న కాక మొన్న వస్తే ఈ రోజు వాళ్ళు పట్టించుకుని పాపాన పోలేదు, వాళ్ళకి వచ్చి పరిహారం చెల్లించే పరిస్థితులు లేవు. ఇంకా అవార్డులు ఇచ్చుకుంటా ఉన్నారు బాగా పనిచేశారని చెప్పని. ఇది మంచి పద్ధతి కాదు. దయచేసి ప్రజలకి వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటే ఆగ్రహానికి గురవుతారు. తప్పదు. ఇమీడియట్ గా దీన్ని టెండర్లు క్యాన్సిల్ చేయండి. అన్ని మెడికల్ కాలేజీలు 17 మెడికల్ కాలేజీలు 2 సంవత్సరాల నిర్మాణం పూర్తవుతాయి. ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో ప్రజలకు సేవలు అందిస్తాయి. విద్యార్థులకి ఇంకా డాక్టర్లు ఎక్కువ మంది వచ్చి ప్రజలకు సేవలు అందించే పరిస్థితి ఉంటుంది. కాబట్టి అన్ని విధాలుగా ఇది మీ ఫెయిల్యూర్, మా సక్సెస్ అని చెప్పి నేను చెప్తా ఉన్నా. దయచేసి జగన్మోహన్ రెడ్డి గారి పేరు వస్తుందని చెప్పి మీరు ఆలోచన చేస్తే మాత్రం మీకు తప్పదు. ఇదే మెడికల్ కాలేజీల దగ్గర మీకు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి ప్రజలే గుణపాఠం చెప్పి గోడలు కట్టి రోజు వస్తుందని చెప్పి నేను తెలియజేస్తూ ఇమ్మీడియట్ గా దీన్ని వెనక్కి తీసుకోమని చెప్పి మేము అందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున చెప్తా ఉన్నాం. ఇంకొకటి, ఈరోజు అధికారులు తీరు చూస్తే బయట కావచ్చు వాళ్ళు పర్మిషన్ ఇస్తున్నారు, రోడ్డు మీద నడిచేదానికి కూడా ఈరోజు మీకు హక్కు లేదంటే మేము ప్రజాస్వామ్యంలో ఉన్నామా, నియంతృత్వంలో ఉన్నామని చెప్పి అడుగుతా ఉన్నా. ఎక్కడ పోతా ఉన్నాం ఈరోజు? ఇదే ప్రభుత్వం కంటిన్యూ ఉంటుంది అనుకుంటారా? లోపలికి వస్తే తహసీల్దార్ ఉన్నాడు, డిప్యూటీ తహసీల్దార్ కనీసం మర్యాద ఉండదు. రెవెన్యూ అధికారులు కూడా ఇష్టారీతిగా ప్రవర్తిస్తా ఉన్నారు. దయచేసి మేము ప్రజాస్వామ్యయుతంగా మేము మీ దగ్గర మా పర్మిషన్ తీసుకొని ప్రజాస్వామ్యయుతంగా ప్రజాస్వామ్యబద్ధంగా మేము ఈ రోజు మీకు వచ్చి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వస్తే దానికి కూడా అడ్డుకునే పరిస్థితికి వచ్చారంటే ఈ ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా, నాయకులుగా ప్రజలకు భయపడతా ఉంది.